ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. నేను ఓపెన్ గా కాల్ చేస్తున్నాను. వచ్చేసాడు రాడు. ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ విత్ మీ. ఏమో సార్ నాకు కనపడదు. పిక్చర్స్ ఏముందిలేండి, పిక్చర్స్ ఈ మధ్య కాలంలో ఏయో పిక్చర్స్ వస్తున్నాయి. అందరి ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే, ఎప్పుడు ట్రంప్ తో ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి ట్రంప్ తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ అంటే అది ఒక మాట వినండి, చెప్పు. మీరు యుద్ధం పెట్టడానికి కాంట్రవర్సీ చేయడానికి చూడకండి దయచేసి. నా బ్రదర్లీ అడ్వైస్. మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. వెంకటకృష్ణ, why are you laughing? Tell me, why you are laughing? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? Is it a laughing matter? War is not a laughing matter. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? Don't behave like a immature anchor, please. నేను ఇమ్మేచ్యూడ్ కాదు, మీరే. చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి నేను బ్లాస్ట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. నో, మీరు ఈ పిచ్చి పిచ్చి మాటల వల్ల, ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ వల్ల, ఇప్పుడు నువ్వు ఏమన్నా పిచ్చి పిచ్చి మాటల వల్ల, ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ వల్ల మీరు ట్రంప్ ఇద్దరు కలిసి మన దేశ గౌరవాన్ని, మన దేశ పరువు ప్రతిష్టని, మన సైన్యాన్ని, మన ప్రధానిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. మోదీ గారితో ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని కనపడండి, అప్పుడు మేము అందరం మిమ్మల్ని నమ్ముతాం, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాం. మనకి శాంతి చరిత్ర ఉంది. 81 నుండి ఈ రోజు వరకు నేనేం చేస్తున్నాను నాకు తెలీదమ్మా. ఆ రోజు అబ్దుల్ కలాం గారు నా పక్కన కూర్చొని ఏమన్నారు? డాక్టర్ పాల్, ఇండియా షుడ్ లీడ్. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సుశీల్ కుమార్ సింధే ఏమన్నారు? మన్మోహన్ సింగ్ ఏమన్నారు? డాక్టర్ పాల్ ఈజ్ లీడింగ్ ద వరల్డ్ ఫర్ పీస్. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎవరెవరితో మాట్లాడారు? ఒట్టొట్టి మాట్లాడొద్దు. ఎవరెవరితో మాట్లాడారు? పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడాను. షరీఫ్ గారు ఎవరు ఫోన్ లో మాట్లాడారా? వెళ్ళారా? ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడాను. నమ్మొచ్చా? కానీ వీళ్ళందరినీ కలిశారని ఏంటి, ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారు మీరు? పిచ్చండి ఇది. ఇండియన్ అంబాసిడర్ కాదు, పీస్ అంబాసిడర్ కాదు, ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకున్నారు. రైట్, నాకు తెలుసు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీ బోయింగ్ 747 వైభవం నేను చూసిన వాడినే. కాకపోతే ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఈ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు మీరు. వాడే ఉద్దేశంతో అన్నాడు. నన్ను తిడుతున్నారు అందరూ. కేఏ పాల్ తో డిబేట్ అంటే నన్ను తిడుతున్నారు మెసేజ్లు. తిట్టదని చెప్పరా? మరి అలాంటప్పుడు డిబేట్ చేయకండి, ఇక్కడే ఆపేద్దాం. ఆపేయండి, నాకు అభ్యంతరం లేదు. ప్రజలు ఎందుకు తప్పు? అబ్బా సాయిరామ్. No, let us stop right here. I am not meeting anybody. They are meeting me. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు. అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ట్రంప్ ని ఎదిరించిన వాళ్ళందరూ 10లో 9 మంది నన్ను ఎందుకు కలిశారు? ఎవరు వాళ్ళు? అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ ఫోటోలు చూడండి. వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. అగరబత్తి ఏం కాదు, వారు సెల్ఫీలు తీసుకున్నారు. నాకు ఆ రెప్యుటేషన్ ఉందండి, క్రెడిబిలిటీ ఉందండి. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? తెలుగు మీడియా కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఏంటంటే కామెడీ పీస్ చేయడానికి చూసారు, అవ్వలేదు సక్సెస్. ఎక్కడ మోదీ గారు కలుస్తున్నారా లేదా? నన్ను అమిత్ షా కలుస్తున్నారా లేదా? రూపాలా కలుస్తున్నారా లేదా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటా, వినండి. ఒక మాట వినండి, ఫస్ట్ నా మాట వినండి ప్లీజ్. మోదీ warmongers don't stop war. Please let me speak in English 1 minute, then I'll jump into Telugu. Okay. తెలుగులో మాట్లాడండి సార్, ప్లీజ్. తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడండి ప్లీజ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఓకే, సెకండ్ అండి. చెప్పాను కదా, వచ్చిందండి వయ్యారి. ఈరోజు అరాచకాలు, అక్రమ కేసులు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప మరొకటి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారంటే, బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేను ఏం చేస్తానో తెలుసా? కేవలం వీళ్ళకి అధికారం, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల మీద, ముఖ్యంగా మహిళల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి.
అది నూనె డ్రైనేజరా? ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని జరిగినా నోరు తెరవడు. మొహం పగిలిపోద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే, వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పనిచేస్తే గుడ్ ఎల్కేజీలో పడండి. నీ ఈగో హట్ అవగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మైనింగ్ దోచేసుకోవటం, మట్టి దోచేసుకోవటం, తప్పుడు కేసులు పెట్టడం, చెప్పవా చెప్పమన్నా కదా మొదలుపెట్టు. ఉన్న రేషన్ షాపులు గాని, ఫీల్డ్ అసిస్టెంట్లు గాని, ఎవరైనా మన మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అక్క చెల్లెలువో వాళ్ళ అమ్మ వాళ్ళవో ఉద్యోగాలు పీకేయటం. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఇదే మేము లాస్ట్ 5 ఏళ్లు చేస్తుంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళ? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే.